అవుతుంది తప్ప చేసిందేమీ లేదు. వైసీపీ ఉన్నా అంతే ఉంది. టీడీపీ ఉన్నా కూటమి ప్రభుత్వం ఉన్నా అట్లే ఉందని చెప్పి మొన్న షర్మిల గారు మాట్లాడిన సందర్భంలో. సరే ఇప్పుడు మాట్లాడిన బాబులెడ్డి గారు, అలాగే కిషోర్ గారు. బాబులెడ్డి గారు ఏమన్నారు? రాజధాని పేరుతో ఇన్ని వందల వేల కోట్లు వృధా చేస్తున్న కూటమి నాయకులు పిచ్చి తుగ్లక్ పాలన చేస్తున్నారు అని. కానీ 3 రాజధానుల పేరుతో అసలు రాజధానే లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిదే పిచ్చి తుగ్లక్ పాలన అనేది టీడీపీ నాయకుల వెర్షన్. సో ఓవరాల్‌గా మీరేం చెప్పదలుచుకున్నారు? మా బిజ్తా గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు టీడీపీ నాయకులు కిషోర్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు ఉద్దుగుంట వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నాయకులు బొమ్మరెడ్డి గారు, అలాగే యోయో టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. అమ్మా, ఈరోజు మనం చూసినట్లయితే అమరావతి పునర్నిర్మాణ సభ 2.0 ఈరోజు మోడీ గారు వచ్చారు. బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షల మంది ప్రజల్ని సమీకరించి మే నెల మండుటెండలో మరి సభను నిర్వహించినటువంటి విషయం మనం చూసాం. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఈ సభలో పాల్గొని మాట్లాడినటువంటి తీరుని మనం చూసాం. దాదాపు 3 గంటల నుంచి 5:30-6 గంటల వరకు ఈ సభ కార్యక్రమాలన్నీ జరిగినట్టుగా మనం గమనించాం. వాస్తవంగా మనం చూసినట్లయితే అక్టోబర్ 22, 2015 మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం ఆయన వచ్చి శంకుస్థాపన దేశాన్ని తలదన్నే రాజధాని నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది, మేము ఇతోధికంగా నిద్రిస్తామని చెప్పి బాలాజీ వెంకన్న స్వామి సాక్షిగా మాట్లాడినటువంటి పెద్ద మనిషి రాజధాని నిర్మాణానికి వచ్చి చారెడు నీళ్లు గుప్పెడు మట్టి ఇచ్చినటువంటి సందర్భం. ఆ విధంగా 10 సంవత్సరాల పాటు నెట్టకొచ్చి ఈరోజు 10వ సంవత్సరం మరలా ఆయనే వచ్చి నేను శంకుస్థాపన చేస్తున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇది అయిపోయిన పెళ్లికి ఏదో హడావుడి అంటారు చూడండి, బాజాలు మోగించినట్లుగా ఎప్పుడో పెళ్లి అయిపోయింది, చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్నట్టుగా ఈ తతంగం ఏందో మాకు అర్థం కాదు. ఇది ఎవడబ్బా సొత్తు కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లేకపోతే మోదీ గారి జేబులో డబ్బులు కాదు. ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము కోట్లాది రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టారు. ఎందుకంత అవసరం ఏంది? నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మీరు బ్రహ్మాండంగా సభ నిర్వహించండి, ప్రజల మెప్పు పొందండి. ఎందుకు ఈరోజు చేయాల్సి వచ్చిందో అర్థం కాదు. సరే చేశారు. మనం అనుకున్నాం ఆ రోజు 29 గ్రామాలకు చెందినటువంటి రైతులు 29,631 మంది రైతులు 34,280 ఎకరాలు ప్రభుత్వానికి ల్యాండ్ కింద 1,631 రోజుల పాటు పాపం ఆ ప్రాంత రైతులు రైతులందరూ కూడా ఎంత మనోవేదన చెందారో మనం. చివరికి వాళ్ళు పాదయాత్ర చేశారు దేవుడి దగ్గర. మనం ఏ విధంగా ఆ రోజు రైతాంగాన్ని గత 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్ ఏ విధంగా ఏదించిందో, ఏ విధంగా ఇబ్బందులు పాలు చేసిందో, ఏ విధంగా వాళ్ళని జైలు పంపించారు, మహిళల కట్టుబొట్టు మీద ఏ విధంగా విమర్శలు చేశారు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఎంత దుర్మార్గం అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వంగా మరి ఆయన ప్రవర్తించిన తీరు 3 రాజధానులతో పేరుతోటి మరి అన్నటువంటి ఘటన కూడా మనం చూస్తాం. నిజంగా చాలా దుర్మార్గం. ఎందుకంటే ఆయన చెప్పాడు స్వయంగా అసెంబ్లీలో 30,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి నేను మద్దతు తెలియజేస్తా ఉన్నా, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, నేను ఇక్కడే ఉంటా అని చెప్పి ఆయన గొప్ప గొప్ప మాటలు మాట్లాడి ప్రజలను నమ్మించి మరి 2019 ఎన్నికల్లో ఆయన గెలుపొందిన తర్వాత ఆయన రాక్షస క్రీడ మనం చూస్తాం. అయితే చంద్రబాబు గారు కూడా రైతుల నుంచి భూములు సమీకరించిన తర్వాత నిర్మాణం త్వరితగతిన చేపట్టకుండా ఏ విధంగా ఆయన మాట్లాడితే సింగపూర్, మలేషియా ఈ యొక్క దేశాల నుంచి ఈ ప్లాన్స్ తయారు చేయాలా, అది ఇది అని చెప్పి ప్రపంచ రాజధాని నిర్మించాలని చెప్పి ఆయన కాలయాపన చేసి రైతులను ఆయన ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో కూడా 3 రాజధానుల పేరుతోటి రైతులను ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో, రాజధాని రాష్ట్రంగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని మరి అబాస్పాలు చేశారో మనం చూస్తా ఉన్నాం.
ఎందుకంటే దుర్మార్గం లేదు. పాలకులు అనేవాళ్ళు ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత. కానీ అప్పుడు చంద్రబాబు కానివ్వండి, మొన్న పరిపాలన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, దానికి చిన్నదికాలు ఇచ్చి వ్యవహరించినట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ అప్పటికే సైదా గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? అమరావతి రాజధానిగా ఉండటానికే ఓకేనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 3 రాజధానులకు కట్టుబడి ఉన్నారా? మీ స్టాండ్ ఏంటి? మేము ఒకటే చెప్తా ఉన్నామమ్మా, అమరావతి రాజధానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, దాంట్లో ఎలాంటి డీవియేషన్ లేదు. అయితే మేమేం చెప్తున్నామంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఎందుకు మీరు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది మాకు అర్థం కాని ప్రశ్న. వేల కోట్ల రూపాయలు ఈ రోజు మీరు చెప్పే లెక్కలు మరి చూస్తూ ఉంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పైకిలకు ఖర్చు అయ్యే విధంగా చూస్తూ ఉంది. సంపాదన లేదు, ఆదాయం లేదు. ఆదాయం సృష్టించి మీరు పనులు చేస్తామని చెప్తా ఉన్నారు, అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పటికి సూపర్ 6కే గతి లేదు. మనం చూస్తూ ఉన్నాం, ఒకే ఒక పథకానికి గ్యాస్ పత్రం ఇచ్చారు తప్ప ఇంకో రెండో దానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సరే మోడీ గారు వచ్చారు, మోడీ గారు ఏమైనా చేస్తారంటే ఏం చెప్పాడు? సుష్ట వాగ్దానాలు, శూన్యాస్తాలు తప్ప. మొన్న కొద్దిగా మట్టి చారి నీళ్ళు ఇచ్చిపోయాడు, ఈరోజు చాక్లెట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. మీరు గమనించారు, ఇది పరిస్థితి. ఆయన ఏది కూడా నేను ప్రత్యేక హోదా విషయం గురించి మాట్లాడలా, లేకపోతే పోలవరం ప్రాజెక్టుకి నేను అది పిలుస్తానని చెప్పలా, అమరావతి త్వరితగతి నిర్మాణానికి మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటామని చెప్పలా. ఎక్కడ కూడా ఒక మాట ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ రోజు జరిగినటువంటి సభలో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇతిమిద్దంగా ఎక్కడ కూడా ఒక భరోసా కానీ హామీ కానీ ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్న మోడీ గారు సభలో ఆయన హావాభావాలు ఎక్కడ సంతోషంగా లేడు. ఏవి వేస్తే రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ఏవి అక్కడ స్క్రీన్ మీద వేస్తా ఉంటూ చూస్తా కూడా ఆయన స్పందన లేదు. ఎందుకంటే ఆయన గమనిస్తా ఉన్నాడు. ఆయన ఒక మాట చెనుకుడేశాడు, ఇవన్నీ పూర్తయితే జీడిపి కూడా మరి ఏ స్థాయికి వెళ్ళిపోతుందని కూడా ఒక చెనుకేశాడు. విచిత గారు మీరు గమనించాలి. ఎందుకంటే అలాంటి స్థితిలో ఉన్నటువంటి మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏదో పెట్టాలనుకోవడం భ్రమ. చంద్రబాబు గారు ఆ భ్రమ నుంచి బయటికి రావాలా? ఇప్పుడు కూడా అదే పంతాలో పోతే ఆయన నమ్ముకొని చేస్తే మొన్న చేసినట్టుగా అరకొరగానే మిగిల్చి ఇప్పటికి సంవత్సరం పూర్తి అయిపోయింది. ఇంకా మీ పరిపాలన ఎంతకాలం గట్టిగా ఉంటే 3 సంవత్సరాలు తర్వాత ఎన్నికలు వస్తాయి, ఎన్నికలలోకి వెళ్ళిపోతాం. కాబట్టి 3 సంవత్సరాల్లో మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ ఈ రాజధాని నిర్మాణం చేయగలుగుతారు? ఇది సాధ్యమైద్దా? రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచగలరా? ఇవన్నీ ఈ విదేశకు సంబంధించినటువంటి సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా దీనికి వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే సైతా గారు, గతంలో సరే అప్పుడు జరిగింది ఏంటి అనేది మధ్యలో కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు కూటమిలో ఉన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి. అండ్ డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ కూటమిలో ఉన్నారు కాబట్టి సహాయ సహకారాలతో తొందరగా కంప్లీట్ అవుతుందండి కదా. అమ్మా గతంలో కూడా ఈ శంకుస్థాపన చేసినప్పుడు ఆయన అప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కారే, మధ్యలో ఇడిపోయారు. అవును, మధ్యలో ఇడిపోయారు, అదే ఆగిపోయింది. 2015 అక్టోబర్ 22 అప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కారే, ఈయనే ప్రధానమంత్రిగా ఉన్నాడు. మీరు గమనించుకోవాలా. ఎందుకంటే అమ్మా మోడీ గారు తొందరపడి ఏమీ చేసే మనిషి కాదు, ఉన్న వాస్తవాలు అవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే నిధులు కూడా ఏదో అప్పుల రూపంలో కొంత వస్తూ ఉంది. బ్యాంకుల నుంచి మరి నేషనల్ బ్యాంక్స్ నుంచి మనం అప్పు తీసుకుంటా ఉన్నాం, లేకపోతే జనరల్ గా మన రాష్ట్రానికి వచ్చేసినటువంటి నిధులు అవి ఈ క్యాజువల్ గా వచ్చేటువంటి నిధులు వస్తున్నాయని తప్ప ప్రత్యేకించి ఎక్కడ కూడా మోడీ గారు మన రాష్ట్రానికి ప్రత్యేకంగా గ్రాంట్ రూపంలో నిధులు ఇచ్చేటటువంటి పరిస్థితులు లేవు. ఇది వాస్తవం. ఈరోజు చూస్తే ఎక్కడ కూడా చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మాట్లాడినటువంటి పెద్దలు కానీ ఇక్కడ కూడా మా రాష్ట్రానికి ఇది ఇవ్వండి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు లేరు. మాట్లాడితే ఇది ఒక భజన బృందం లాగా, మాట చెప్పాలంటే మోడీ గారు భజన బృందం లాగా ఈరోజు సభ నడిచింది తప్ప ఒక రాష్ట్ర పునర్నిర్మాణ సభ దీనికి ఈ శంకుస్థాపన చేస్తున్నాం, ఈ నిధులు కావాలా, ఇది కావాలనేటువంటి గొంతు కూడా లేనటువంటి పరిస్థితి. నిజంగా ఇది చాలా బాధాకరం. ఇది రాష్ట్ర ప్రజల్ని ఈ రోజు ఈ సన్నివేశం చూసిన తర్వాత, ఈ సమావేశం చూసిన తర్వాత నిజంగా ఈ రోజు ఎంతో మంది విఘ్నులు, ఈ రాష్ట్ర హిందువున్నటువంటి ప్రజలు మోడీ గారు ఎందుకు ఇలా ప్రవర్తించారా, చంద్రబాబు గారు ఎందుకు ప్రశ్నించలేదా, పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదా,
పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒక చాక్లెట్ ఇస్తే నవ్వుకుంటా పోయి పిల్లోళ్ళ కూర్చున్నాడు. ఇది పరిస్థితి. ఏం చేయాలమ్మా ఇది? ఇది ఎందుకు ఈ రాష్ట్రం ఇలా జరుగుతూ ఉంది? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎవడొక్క సొత్తు ఇది? ఇదే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం జిఎస్టీ కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నాం, అనేకమైనటువంటి పన్నులు కడతా ఉన్నాం. ఆ పన్ను నుంచి వాటాల పరిస్థితి ఏంటి? 16th ఫైనాన్స్ గ్రాంట్ పరిస్థితి ఏంటి? అన్ని మన రాష్ట్రానికి కావాల్సినటువంటి రాష్ట్ర విభజన సందర్భంగా అనేకమైనటువంటి హక్కుల సంగతి ఏంటి? ప్రత్యేక హోదా సంగతి ఏంటి? ఇవన్నీ ఇక్కడ మాట్లాడకుండా ఏదో మనం ఆయన ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రి ఆయనకు భజన చేద్దాం అనుకుంటే చాలా పొరపాటు. రాష్ట్ర ప్రజలు చాలా మిత్రులు అన్ని ఆలోచిస్తా ఉన్నారు. ఇవన్నీ గమనించాలా. మోడీ గారు మంచి మనసుతో కూడా ఎక్కడ ఆయన వ్యవహార తీరు నాకు అనిపించలేదు. ఏదో వచ్చాడు కాబట్టి ఆ కాసేపు కుటుంబం మీద కూర్చున్నట్టుగా, ముళ్ళ కిరీటం మీద కూర్చున్నట్టుగా కూర్చొని వెళ్ళిపోయాడు తప్ప సంతోషంగా ఈ రాష్ట్రానికి నేను ఇది చెయ్యాలా అని పిలిచాడు గౌరవంగా అనేటువంటి భావనతో కూడా లేనటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనల పట్ల మేము విస్మయం వ్యక్తం చేస్తున్నాం. మా షర్మిలారెడ్డి గారు కూడా నేను ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తే మరి పోలీసు వాళ్ళు మరి ఆమె యొక్క ఇంటి దగ్గర పెద్ద మోహరించి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి, పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇది చాలా దుర్మార్గం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం స్పందించాలా, జరిగినటువంటి సభ మీద రివైజ్ చేసుకోవాలా, మరలా ఒకసారి ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు వివరించాల్సిన అవసరం ఉంది. ఇతోధికంగా తీసుకొచ్చి ఈ రాష్ట్ర నిర్మాణాన్ని పునర్నిర్మాణానికి తమ ఇచ్చారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ని మీ ద్వారా కోరుతున్నాం. సో వెంకటేశ్వర రెడ్డి గారు, ఇవాళ జరిగిన చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఇవాళ జరిగిన సభలో ఎక్కడా కూడా మోడీ గారు రాజధాని గురించి మాట్లాడలేదు. ఈవెన్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కూడా అడగలేదు. లాస్ట్ టైం ఎట్లయితే చెంబుడు నీళ్లు తట్టెడు మట్టి ఇచ్చారో ఈసారి పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చి పంపించారు తప్ప చేసిందేమీ లేదు అని. విజిత గారు, మొదట మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మాట్లాడుతున్న సందర్భంలో వారు ఒక ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణానికి 2014 నుంచి 19 వరకు కేంద్రం ఇచ్చినంత డబ్బులని 2600 కోట్లు ఇచ్చారని వారు చెప్తున్నారు. అది కూడా నిజమే. అయితే ప్రధానమంత్రి గారు ఈ రోజు సాక్షాత్తు చెప్పారు, గడిచిన